కరాటే అనేది పాత రోజుల్లో అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు గుట్టి చేతులతోనే ఎదుర్కొనే దానికి ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా త్వరగా ఉండే పిల్లలు ఫోన్లకి వాటికి అడిక్ట్ అయిపోయేసి ఊపటాన్ని వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా ఇటువంటి విద్యలు నేర్చుకోవడం వలన నేను మొట్టమొదట యూజ్ ఏంటంటే వాళ్ళకు ఫిజికల్గా ఫిట్నెస్ వస్తుంది, వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే రోజు ఒక గంట సేపు ఇటువంటి విద్యలు ప్రాక్టీస్ చేయడం వలన చెమట బాగా వస్తుంది, దానివల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది, యాంటీబయాటిక్స్ పెరుగుతాయి, సీజనబుల్ డిసీజ్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇటువంటి ఎక్సర్సైజులు, ఇటువంటి పోరాట కార్యక్రమాలు అంటే అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే ఎదుర్కొనేదానికి మానసికంగా ఇది ట్రైనింగ్ వలన యూజ్ అవుతుంది. సడన్గా ఏదైనా జరిగితే 10 మందిని కాపాడే వేగం వాళ్ళలో ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి చాలా అవసరం. కాబట్టి ఈ మీడియా ద్వారా పిల్లల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారిగా నా సూచన ఏంటంటే ఖచ్చితంగా నేను మీ పిల్లలకు ఫోన్కి దూరంగా ఉంచుతూ టీవీలకు ఎక్కువసేపు ఉంచకుండా ఇటువంటి నేర్పిస్తే చాలా మంచిది. నేను కూడా ఫస్ట్ 86లో నేను టీచర్గా చేరాను. దేవానంద్ గురువు గారు ఆయన దగ్గర ఒక 6 నెలలు నేను కరాటే నేర్చుకున్నాను. నేర్చుకోక ముందుకి నేర్చుకున్న తర్వాతకి నాలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగాయి. చాలా పెరిగ్గా ఉండేవాడిని. నేను ఊరు నుంచి వచ్చి నేర్చుకునేవాడిని. యోగా కూడా ఇప్పుడు రోజు గంటసేపు సాధన చేస్తున్నాను. ఈ విధంగా మంచి అలవాట్లు ఉండడంతో మనం మందులకి హాస్పిటల్కి దూరంగా మన పిల్లల్ని సాకవచ్చు, మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి నేను అందరికీ పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అందరూ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మీ పిల్లలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు లాంటి మంచి రషీద్ గారు మంచి కమిట్మెంట్ ఉండేటువంటి మాస్టరు. నాకు కూడా కోరిక ఉంది, ఈ వయసులో కూడా నేను ఫిట్గా ఉన్నాను కాబట్టి ఆయన దగ్గర ఆయన నేర్చుకొని కొద్దిగా బెల్ట్లు డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం తెలిసిన దానికి మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు చేస్తున్నాను. మీకు చిన్న సూచన ఏంటంటే చదువుతో పాటు మనకున్న టైం వీటికి కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సరేనా?